సార్ మాకు వాస్తవానికి మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం. కానీ నేను మన ఇంటర్వ్యూలో కూడా మాట అన్నాను, అన్న మేము మా హీరో గారికి మేము ప్రతిదీ వివరించుకొని ఇవ్వండి. ఒక్కసారి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోయే ఒక అభిమాని, ఒకప్పుడు కథలు చెప్తున్నాను మీకు, జరిగినవి ఇవి. రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళే ఒక అభిమాని హీరో ఇంటి ముందు ఆగి హీరో గారి గేటు దగ్గర ఒక 2-3 రోజులు అలాగే కూర్చుంటే హీరో గారు బయటకు వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి మా రామారావు గారు. అలాంటిది 7 సంవత్సరాల నుంచి ఇంత సర్వీస్ చేస్తా, ఇంత అంటే మేము ఒక్కలమే చేస్తామని ఎప్పుడు చెప్పట్లేదండి. మాది కూడా మేము ఎగ్జాగరేట్ చేయట్లేదు, జనాలే ఎగ్జాగరేట్ చేస్తున్నారు. మేము కామ్గా సోషల్ మీడియా పోస్టర్ వేసుకొని వెళ్ళిపోయాం, జనాలే దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో అలాగా చిన్న అభిమాన్ని కూడా కలిసే మా రామారావు గారు ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని ఎందుకు కలవట్లేదు, మేము ఆయన్ని కలిసి మొరపెట్టుకొని, అన్న మేము ఇంత కష్టపడుతున్నాం మీ గురించి, ఇలా ఒకటి అనుకుంటున్నాం, ఇది చేస్తే బాగుంటుందా లేదా ఒక్కసారి చూడండి అన్న, మా వయసు చాలా చిన్నది, మాకెవరు గైడెన్స్ లేరు, మాకు మేమే తడబడుకుంటా కింద పడతా లేస్తా చేస్తున్నాం చెప్పాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ అవకాశం ఎందుకు రావట్లేదో మాకు కానీ, మా కోర్ కమిటీ సభ్యులకు కానీ, మా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు నాకు అది అర్థం కాని ప్రశ్న. కాబట్టి అనుమతి తీసుకోవడం అంటే ఇదే సార్, మంచి పనికి అయితే అనుమతి లేదు, ఆయనే స్టార్ట్ చేయమన్నారు, అందుకే చేసాం. అంటే ఒక నిమిషం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఎన్జిఓ అనేది? సార్ యాక్చువల్గా ఎన్జిఓ కంటే ముందు ఒక చిన్న ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయింది 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో. ఒక 6 నెలలకి మాకంటూ ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ మా కంటెంట్కి, దాన్ని ఎన్జిఓగా చేంజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్జిఓగా చేంజ్ చేయగానే ఫస్ట్ ప్రోగ్రామే 50 ఊర్లో చేసాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. ఎందుకంటే ఆ టీం కూడా ఎక్సైట్ అయ్యారు మా కాన్సెప్ట్కి. మన రాజీవ్ కనకాల గారే పోస్టర్ లాంచ్ చేశారు. అలా తేరుకున్నాం అనేసరికి సెకండ్ వేవ్ వచ్చింది. సోషల్ మీడియాలో కాదండి, ఎన్జిఓ అంటే సోషల్ సర్వీస్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అలా ఎంతమందికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎలా చేశారు, ఎంతమంది మీ టీం ఉన్నారు? ప్రస్తుతానికి రిజిస్టర్డ్ వాలంటీర్స్ దగ్గరగా ఎన్ఆర్ఐస్ వీళ్ళని పక్కన పెట్టుకుంటే 27,000 మంది వాలంటీర్లు, పైచిలకు వాలంటీర్లు ఉన్నారు సార్. ప్రోగ్రామ్స్ అంటే చెప్పాను, అన్నదానంతో స్టార్ట్ చేసి కోవిడ్ సెకండ్ వేవ్ రావడం వల్ల మేము కోవిడ్లో చాలా సర్వీసులు చేసాం సార్. అవి మాకు చాలా బలాన్ని కూర్చున్నాయి. అండ్ మా టీం కూడా ఇంకా చాలా మందికి వచ్చారు, ఇంట్లో ఉండిపోయే వాళ్ళని, ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మేమే డెలివరీలు చేసుకొని ఇంటికి వెళ్ళి ఫుడ్, ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. గేటుకి తగిలిచ్చేసి వచ్చేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు దిగి మనం బయటకు పెట్టలేం. మేము పోస్టర్లు ఏ ఊరికి ఆ ఊరు వేసాం, 10-15 ఊర్లు. ఫోన్ నెంబర్లు వేసి మీరు కానీ ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇంట్లో క్వారంటైన్ అయ్యి ఉంటే మటుకు ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మా టీం వచ్చి మీకు ఫుడ్ ఇచ్చేది, మెడిసిన్స్ ఇచ్చేది ఫ్రీగా. కోవిడ్తో బలపడింది సార్. మనం దాన్ని మంచిగా అనుకోవాలో చెడుగా అనుకోవాలో మాకు తెలియదు. అక్కడి నుంచి రకరకాల ప్రోగ్రాంలు, ప్లాంటేషన్స్, గవర్నమెంట్ స్కూల్స్ను కూడా మేము టచ్ చేసాం సార్. ఆంధ్ర, తెలంగాణలో పలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ లేనివి చిన్న సదుపాయాలు మేము కల్పించగలిగాం. మేమేమి లారీ ఇచ్చామని చెప్పట్లేదు, మాకెంత ఉందో మేము అంత చేయగలిగాం. ఇంకా అక్కడి నుంచి 365 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం అని, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి కొన్ని మోటివేషనల్ సెక్షన్స్ అని, కొన్ని పోస్టర్స్ లాంచ్ అని, అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్టీఆర్ మీల్ అనే ఒక భారీ కార్యక్రమం పునాది పుంచుకుంది 1.5 సంవత్సరం క్రితం. ఎన్టీఆర్ మీల్కి ఒక బ్యాగ్ 100 crores కూడా కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వండి. సిఎస్ఆర్ ఫండ్స్ అంటే తెలియకుండా ఏం కాదు, అందరికీ తెలుసు, ఐడియా ఉంది, మీరు తెలియదు అని చెప్పి అనొద్దండి. ఏంటి అంటే 100 కోట్లతో మేము చేస్తున్నామన్నారు. 100 కోట్లు చేస్తున్నామంటే ఆల్రెడీ ఉన్నట్లు, ఎక్కడి నుంచో వచ్చేది కాదు కదండి, ఆల్రెడీ ఉంటే మనం చెప్పాలి. ఓకేనా? సో మీరు పోస్టర్ కూడా 100 కోట్లతో చేస్తున్నాం సేవా కార్యక్రమాలు అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాంటప్పుడు ఉంటే ఉన్నదాన్ని మేము ఇంత పెద్దది చేస్తున్నామని చెప్పాలి. అసలు లేని దాన్ని మేము సృష్టిస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎలా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఆ 100 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది సేకరించి చేస్తారా? అది క్లారిటీగా చెప్పాలి. మేము సేకరించి కాదు, 1000 కోట్ల రూపాయలు మేము సంపాదించి దాన్ని మేము ఖర్చు పెడతాం అనేది ఒక పద్ధతి. ఆల్రెడీ మా దగ్గర ఉంది 1000 కోట్లు, మేము ఖర్చు పెడదాం అనేది ఒక పద్ధతి. సో క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక సినిమాను మనం అనౌన్స్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర మొత్తంలో డబ్బు ఉండదు, ఫినాన్షియర్స్ అని ఒకటి ఉంటుంది. ఇది సినిమా కాదు, అదే సార్, సినిమా కాదండి. ఒక ఎన్జిఓ అన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఒక సామాన్యుడి కోసం, ఒక పేద వ్యక్తి కోసం ఎవరో ఒకరు సహాయం చేసేటువంటిది. మీరు చెప్పిన సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి జనరల్గా ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మా గ్రామ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఒక గ్రామంలో మరుగుదొడ్లు లేవనుకుందాం,
ఆ గ్రామంలో మా టీమో ఆ బాధితుడు డైరెక్ట్గా టాటాకో లేకపోతే ఒక కంపెనీకో ఫోన్ చేసి అయ్యా మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, వచ్చి మరుగుదొడ్లు కట్టండి అంటే కట్టరు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని గుర్తించటం. 2 ప్రెజెంటింగ్ ద ప్రాబ్లమ్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం. 3 బడ్జెట్ అనాలిసిస్. అసలు మీ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయి, ఎన్ని గడపలకి ఎన్ని బాయికాణాలు కావాలి, బాయికాణాలు కట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా మీ ఊర్లో, ఇలా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఊరూరు తిరిగి మన వాళ్ళని ట్రైన్ చేసుకొని రిపోర్ట్లు తయారు చేసుకొని లీగల్గా గవర్నమెంట్కి సహాయపడే విధంగా, హెల్ప్ అయ్యే విధంగా, వ్యతిరేకంగా కాకుండా దీన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ సార్. మనం ఇదంతా చేయకుండా 100 కోట్లు ఏ సిఎస్ఆర్ కంపెనీ మన ఎన్జిఓకి ఇవ్వదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ సార్. అండ్ ఇంకోటి పోతే మేము 100 కోట్లతో చేసేస్తున్నాం అని ఎక్కడ చెప్పలేదు. 100 కోట్లతో చేసేస్తున్నాం అని 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అని చెప్పాను. 100 కోట్లతో సేవా యజ్ఞం అదే సార్. సో దాన్ని ఎలా ప్రాపర్గా చేస్తారు? మీరు చెప్పినట్టు ఒక టాయిలెట్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ మాకు తెలియదు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళం, మాకు అన్ని క్లారిటీ ఉంటుంది. అయితే సో దాన్ని ప్రాపర్గా డబ్బులు ఉంటే చేస్తామని చెప్పడం వేరు, మేము సంపాదించి చేస్తామని చెప్పడం వేరు, మేము వేరే వారి దగ్గర విరాళాలు సేకరించి చేస్తామని చెప్పడం వేరు. సో మీరు చెప్పేది సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కేవలం బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక విరాళంగా సేకరించి మేము చేస్తున్నారు అని చెప్పాలి. సో దాన్ని చెప్పే విధానంలో చాలా తేడా వస్తుందని చెప్తున్నాను. సో అందుకే అడుగుతున్నాను, 100 కోట్ల రూపాయలను మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు? మీకు ఇప్పటికే ఏదైనా కంపెనీలు మీకు ముందుకు వచ్చాయా? అంటే కార్పొరేట్ కంపెనీలు ఏమైనా ముందుకు వచ్చి మీకు 100 కోట్ల రూపాయలను మేము ఇస్తాం సో ఒక రా ఎన్టీఆర్ సంస్థకు మేము అందజేస్తున్నాం అని ఎవరైనా చెప్పారా? మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎంత సేకరించారు, ఎంత వచ్చాయి? సార్ ఇదంతా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ సార్. సేకరణ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో కొన్ని వేల కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ బయటకు వస్తడం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక 4%, 5% క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేసిన ఫండ్స్ని ఎప్పుడైనా ప్రభుత్వం మేజర్ థింగ్స్ మీద పెడుతుంది, లైక్ హెల్త్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి. ఇందులో ఒక నెంబర్కి ఒకటి ఉంది సార్, రూరల్ డెవలప్మెంట్కి చాలా తక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న నేను ఇంటర్నెట్లో ఉన్నది, ప్రాపర్ రికార్డ్స్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంక దాంతో ఆ రిపోర్ట్ దగ్గర తీసుకొని వదిలేద్దాం. సో మనం రైతే రాజు, ఒక్క నిమిషం దాంట్లో మా పేరుతో ఎలాంటి డొనేషన్లు ఎక్కడా కూడా సేకరిస్తే వద్దని చెప్పారు వాళ్ళు. దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరి మీరు మీ సంస్థ ఎన్జిఓ సంస్థ పేరుతో మీరు సేకరిస్తారా, లేదా ఎన్టీఆర్ పేరు చెప్పి సేకరిస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగే క్రౌడ్ ఫండింగ్ కాదు సార్. ఒక కార్పొరేట్ అనేవారు వాళ్ళకి సిఎస్ఆర్ ఇస్తున్నారంటే మా నుంచి వాళ్ళకి కొన్ని అఫీషియల్ పేపర్స్ వెళ్ళాలి, మేము పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. వ్యక్తిని అడగట్లేదు సార్, ఎప్పుడు వ్యవస్థలను అడుగుతున్నాం. సార్ హలో రూప్ గారు మా రిపోర్టర్ చెప్పింది, మా మిత్రుడు చెప్పింది చాలా క్లారిటీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఒకటి మీరు ఎన్టీఆర్ పేరు తీసుకుంటారు కదా, నా పేరుతో అసలు ఎవరికి ఇవ్వద్దు అని ఎన్టీఆర్ గారి ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సిఎస్ఆర్ కింద పలానా కంపెనీ మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ మాటకు వస్తే అది ప్రభుత్వాల పని కదా. ఇప్పుడు చెప్తున్నా మీకు స్వయంగా ఎన్టీఆర్ కార్యాలయంలో నా పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, విరాళాలు ఇవ్వద్దు, ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎన్టీఆర్ మీరు కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మీ సిఎస్ఆర్ కింద మీరు ఇవ్వాల్సిన నిధులంతా మాకేమని మీరు ఎలా అడుగుతారు? అసలు మీకు రైట్ ఎక్కడుంది అని అంటే ఏం చెప్తారు? ఇవ్వాల్సిన నిధులన్నీ కాదు సార్, ఆ ప్రాబ్లంకి కావాల్సినంత నిధి మాత్రమే. ఇంకోటి వచ్చేసరికి సార్ మనది అఫీషియల్ రిజిస్టర్డ్ ఎన్జిఓ సార్, పేపర్ వర్క్ అంతా ప్రాపర్గా ఉంది. సో దీనికి ఒక అకౌంట్ ఉంటుంది, దానికి ఆడిటింగ్ ఉంటుంది, అందులో ఉన్న ఏ రూపాయిని ఎవరు టచ్ చేయలేరు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి మీరు అన్నారు ఎన్టీఆర్ గారు ఎవరు ఇవ్వద్దు అన్నారు అని. అదే సార్ నేను అంటుంది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి పేపర్ వర్క్ ఏది అవసరం లేదు. ఆ వ్యక్తి దగ్గర 2 ఎమోషనల్ మాటలు మాట్లాడో లేకపోతే ఇంకేదో చేసో మనం డబ్బులు వాళ్ళ దగ్గర వేయించుకోవచ్చు, కానీ మేము ఆ తప్పు చేయం. ఫ్యాన్స్ ఎమోషన్స్తో మేము ఆడుకోం. కార్పొరేట్ దగ్గరికి వెళ్తున్నాం. రెండోది పోతే ప్రభుత్వం పని కాదు సార్, ఎన్జిఓస్ పని ఉంటుంది ఎక్కువ శాతం. అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, వాళ్ళే అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకి చాలా బ్రిడ్జ్లు మన ఆంధ్రప్రదేశ్లో కూడా వరల్డ్ బ్యాంక్ లాంటివి పెద్ద కంపెనీలు కట్టించున్నాయి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి. సో మనం ఎంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద వాలంటీర్ నెట్వర్క్లో మేము ఎంత పెద్ద ప్రోగ్రామ్కి చెప్పిన నెంబర్ 100 కోట్లు మాత్రమే.